మీ మీడియాని నేను అపీల్ చేస్తా ఉన్నా, జాతీయ స్థాయిలో మరి ఉన్న మన ఛానల్ అందరూ కూడా తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా దేశ స్థాయిలో అందరికీ తెలిసే విధంగా మీ వంతు ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ అపీల్ చేస్తూ ఉన్నాను. ఇది గమ్మత్ ఏంటంటే ఇది వాస్తవంగా ఇది ఈడీ కేసు కాదు. కవిత గారి మీద ఏదైతే కేసు ఉందో అది ఈడీ కేసు కాదు, మోడీ కేసు అది. మోడీ కేసు అది. ఆయన ఎవరినైతే టార్గెట్ చేసుకుంటారో ఆ టార్గెట్ చేసిన వాళ్ళ మీద ఏదో ఒక ఆరోపణ పెట్టి, చాలా సిల్లీ రీజన్ పెట్టి, ఎందుకంటే ఎలాంటి ఎవిడెన్సెస్ కవిత గారి మీద లేవు. ఇంతకుముందు అక్క చెప్పినట్టు కడిగిన ముత్యం లెక్క బయటికి వచ్చి తీరుతారు, బరాబర్ బయటకు వచ్చి తీరుతారు. మరి అలనాడు సీతమ్మకే తప్పలే అగ్ని పరీక్ష, ఈనాడు కవితమ్మది ఏమున్నది? కవిత గారు కూడా అంతే పవిత్రంగా ఈరోజు బయటికి వస్తారు ఈ కేసులోంచి. మరి దేశ రాజకీయాలలో పెను మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం కూడా నేను కవిత గారి గురించి చెప్పదలుచుకున్నాను. కేవలం అంటే నరేంద్ర మోడీ గారు మాట్లాడినట్టుగా ఫ్యామిలీ పాలిటిక్స్ అంటారు ఆయన. కవిత గారు ఎక్కడ కూడా తండ్రి మీద ఆధారపడి రాజకీయాల్లోకి రాలేదనడానికి నేను కూడా సాక్ష్యమే. వారు కూడా తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాలంటే అన్ని వర్గాల వాళ్ళు పాల్గొన్న మహిళలు పాల్గొంటలేరు. మహిళల్ని కూడా ఈ తెలంగాణ ఉద్యమం వైపు మళ్లించాలనే ఆలోచనతో స్వతంత్రంగా తెలంగాణ జాగృతి సంస్థను ఏర్పాటు చేసుకొని ఆ జాగృతి సంస్థ ద్వారా అన్ని గ్రామాలు అన్ని వాడలు తిరుగుతూ మహిళల్ని మమేకం చేసి తెలంగాణ ఉద్యమం వైపు మళ్లించిన నాయకురాలు మరి కల్వకుంట్ల కవిత గారు. ఉద్యమంలో కూడా వారు అనేక సందర్భాల్లో పాల్గొని మహిళలందరినీ కూడా సమాయత్తం చేసినారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అది రాస్తా రోక కావచ్చు, రైలు రోక కావచ్చు, మిరియల్ మార్చ్ కావచ్చు, వంట వార్పు కావచ్చు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా జేఏసీ నాయకులు ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా ఆ కార్యక్రమాన్ని మరి తప్పకుండా నెరవేర్చే విధంగా, ఆ టార్గెట్ని రీచ్ అయ్యే విధంగా కల్వకుంట్ల కవిత గారు వారు ఉద్యమంలో చాలా ఉధృతంగా పాల్గొన్నారు. మహిళలందరినీ కూడా ఏకం చేసినారు. మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో వారు కూడా ఒక మంచి సింహభాగాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాంటి కవిత గారి మీద ఆరోపణలు చేస్తూ నిందలు వేస్తూ మరి ఈరోజు బాధ పెడతా ఉన్నారు. నిజంగా కూడా చెప్పాలంటే ఇది అపనింద తప్ప తను నిందితురాలు కాదు, తను బాధితురాలు తప్ప నిందితురాలు కాదు అనే విషయాన్ని మళ్ళొక్కసారి మీ మీడియా ద్వారా దేశ ప్రజలకు తెలియజేసే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తూ తప్పకుండా కల్వకుంట్ల కవిత గారు మరి కడిగిన ముత్యంలాగా బయటికి వచ్చే తీరుతారు. ఈ దేశ రాజకీయాల్ని ప్రభావితం చేయడానికి మరి ఇదొక మంచి సంఘటన అనే మేము చెప్పుకుంటాం రేపు భవిష్యత్తులో. మరి తప్పకుండా ఈ చర్యని ఖండిస్తూ భవిష్యత్తులో